నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు 360 రోగాలను నయం చేసే మునగాకుతో కందిపప్పు ఫ్రై చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇలా మనం వారానికి ఒక 2 సార్లు చేసుకుంటే మన ఒంట్లో ఎటువంటి జబ్బులు రావండి. చాలా హెల్తీగా చాలా బాగుంటాం. ఇప్పుడు ఆ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. బాగా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అంటే ఇలా నానబెట్టుకుంటే మనకు త్వరగా ఉడుకుతుంది పప్పు. అది పక్కన నానబెట్టుకొని ఇప్పుడు 1 కప్పు మునగాకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. లేదంటే ఒక హోల్స్ గిన్నెలైనా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మునగాకు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. ఇంత క్వాంటిటీ అనేది ఏముండదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు అందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. కందిపప్పు 50% ఉడకాలండి. మొత్తం మనకు నార్మల్ పప్పులాగా మెత్తగా ఉడకొద్దు. ఒక హాఫ్ ఉడికితే సరిపోయిద్దండి పప్పు. ఇలా స్టవ్ మీద పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలండి. కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోయిద్ది కాబట్టి స్టవ్ మీద బాయిల్ కాబట్టి స్టవ్ మీదనే ఉడికించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఈలోపు మిగతా చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కే వరకు ఇవ్వండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి 2 వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి బాగా కాదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ. మీకు ఫ్లేవర్ ఓకే అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. నేను ఒక పావు టేబుల్ స్పూన్ వేసాను. ఇది ఒక 1 మినిట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న మునగాకుని అందులో వేసుకోవాలి. మునగాకు క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చండి. కొంచెం తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒలిచిపెట్టుకున్న దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కందిపప్పు అయితే ఉడికింది. చూడండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోయిద్దండి కదండి. హాఫ్ ఇలా మనం నొక్కితే ఇలా మెదిగేలాగుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక హోల్స్ గిన్నెలో వడబెట్టుకుందాం. వడగట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈలోపు మనకు మునగాకు కూడా బాగా ఫ్రై అయిందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన బాగా పోయేంత వరకు మునగాకు కొంచెం స్మెల్ వేరేలాగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మునగాకుని మనం ఇంత ఆకేస్తే ఇంతనే అవుతుందండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఉడికించుకున్న కందిపప్పు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపప్పు మొత్తం ఆకుకూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ మునగాకు అక్కడక్కడ ముద్దలుగా అతుక్కొని ఉంటుంది. ఇలా కాకుండా మన కందిపప్పుకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం కారం రెడీ చేసుకుందాం. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లి అండి. ఈ 3 కలిపి కొంచెం కచ్చాపచ్చగా బాగా దంచుకోవాలండి. వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మునగాకులో పచ్చికారం వేసే కాడికి ఇలా వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని జస్ట్ కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న రోలు ఉంటే చిన్న రోట్లో అయినా ఇలా దంచుకోవచ్చు. చూడండి, ఇలా దంచేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు కందిపప్పు, మునగాకు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న కారం వేసుకోవాలి.
కారం వేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. కారం అంతా పప్పుకి బాగా పట్టేంత వరకు కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. కొత్తిమీర ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అంతేనండి, మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా వారానికి ఒక 2 సార్లు లేదా 3 సార్లు తింటే మన ఒంట్లో ఎటువంటి జబ్బులు కానీ ఏమి రావండి. చాలా మంచిది హెల్త్కి మునగాకు. ఇలా చేసుకుంటే ఎంత వీలైతే అంత చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మునగాకుతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. పప్పు అని, పచ్చడి అని, ఎలా చేసుకొని తిన్నా మునగాకు హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంచిదండి. అంతేనండి, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.